రేపు 22న మనకు హనుమాన్ జయంతి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే సిరుల వర్షం కురుస్తుందన్నమాట. వస్తువుల ద్వారా ఏంటంటే గనక అదృష్టం కూడా పడుతుందండి. కాబట్టి మీ ఇంటికి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి. మనం ఈరోజు ఏంటంటే గనక ఇంట్లో నిష్ట నియమాలతో ఆంజనేయ స్వామిని మనం పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకేంటంటే గనక అభివృద్ధి అనేది చక్కగా ఉంటుందండి. బలం కూడా పెరుగుతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఏంటంటే గనక మనకు సంతానం కలగటానికి, భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోవటానికి, అలానే ఏంటంటే గనక మన సుడి తిరిగి మనకు అంటే ఐశ్వర్యం కూడా వచ్చి పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏంటంటే సింపుల్గా అండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ సుడి తిరుగుతుంది. ఖచ్చితంగా మీ అదృష్టాన్ని ఆపటం మీకు ఎవ్వరి తరం కాదనమాట. అందుకే ఈ వస్తువులను ఏంటంటే మీ ఇంటికి తప్పకుండా తెచ్చేసుకోండి. ఈ వస్తువుల వల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. అసలు ఏ వస్తువులను తెచ్చుకోవాలి, అలానే కాకుండా ఏ విధంగా ఆంజనేయ స్వామిని పూజించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక గురువారంతో కూడి మనకు హనుమాన్ జయంతి అనేది వస్తుందన్నమాట. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ముందుగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇంటికి మనం తోరణాలు కట్టుకుంటాం. ఆ తోరణాలతో పాటు మీరు ఏంటంటే కనుక తమలపాకులను కూడా ఇంటికి కట్టండి. అలా కడితే మహా అద్భుతం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈరోజు ఉతికిన వస్త్రాలు ధరించండి. ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అద్భుతం అండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరగాలంటే ఖచ్చితంగా మీరు ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. లేదంటే కనుక రెడ్ కలర్లో ఉండే బట్టలైనా సరే ధరించండి. టీ షర్ట్స్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు, ఇలా కుర్తాస్ ఉంటాయి కదా అవి కూడా కావచ్చు, ఏవైనా పర్వాలేదు. అలాంటి రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా విశేషమైన ఫలితాలు మీరు అంటే పొందుతారు. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా మీరు పొందుతారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు ఆంజనేయ స్వామి పటం ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కనుక మీరు 21 తమలపాకులు కానీ 11 తమలపాకులను కానీ తీసుకొని వాటి మీద జై శ్రీరామ్ అని రాసేసిన తర్వాత ఆ తమలపాకులను దండలాగా తయారు చేసుకోండి. అంటే మాల తయారు చేయండి. చేసిన తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలు, తులసి దళాలు, తమలపాకులు, అలానే కాకుండా రకరకాల పుష్పాలతో మాలను తయారు చేసుకుని తమలపాకుల మాలను తయారు చేసుకుని ఆ తర్వాత ఆంజనేయ స్వామి పటానికి సమర్పించేసి మనం చక్కగా దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించాలి. ఈ రోజు కనుక మీరు తమలపాకులతో చక్కగా ఆంజనేయ స్వామిని పూజిస్తే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చండి. ఇక మీ అంతా అంటే దురదృష్టం అంతా కూడా తొలగిపోయి అదృష్టం పడుతుంది. అద్భుతాలను చూస్తారు. ఎవరైతే కనీసం 11 అంటే తమలపాకులను తీసుకొని వాటి మీద జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకులను సమర్పిస్తే చాలా మంచిదనమాట. ఆ తర్వాత ఇంట్లో 4 వత్తులతో కానీ 6 వత్తులతో కానీ దీపారాధన చెయ్యండి. ఆవునేతితో చేస్తే చాలా శ్రేయస్కరం. ఒకవేళ కుదరకపోతే నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతారో అలా ఆ విధంగా దీపం పెట్టేసుకొని మీరేంటంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. లేదంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా నైవేద్యం కూడా చేయొచ్చు. అంటే నార్మల్గా బూరెలు నైవేద్యంగా పెడతాం కాబట్టి అంటే ఇలా గారెలు మనము నైవేద్యంగా పెడతామండి. చిన్న చిన్న అప్పాలు కూడా అంటూ ఉంటారు కాబట్టి ఆ అప్పాలను కూడా మనం నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇప్పుడు సీజనల్గా దొరికే మామిడి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. ఏ నైవేద్యం పెట్టినా ఏం కాదు. కొంతమంది ఏంటంటే కనుక 11 పసుపు కొమ్ములను తీసుకుని వాటిని మాలలాగా గుచ్చి అంటే ఇలా దండలాగా అల్లేసి ఆ పసుపు కొమ్ములను కూడా ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. కాబట్టి అలా కూడా మనం చేసుకోవచ్చు. నిమ్మకాయ దండను కూడా స్వామివారికి సమర్పించవచ్చు అనమాట. ఇలా కూడా మనకు ఫలితం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలండి. నిష్ట నియమాలతో స్వామివారిని పూజించుకొని ఈ వస్తువుని మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు పట్టే అదృష్టం అయితే ఇంకా ఆపటం ఎవ్వరి తరం కాదనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి, రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు అతీత శక్తిని కలుగుంటుంది. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గురువారంతో అంటే ఇలా హనుమాన్ జయంతి వస్తుంది కావున ఈ రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే అదృష్టం పడుతుందన్నమాట. దురదృష్టం అనేది పూర్తిగా ఇక మన నుంచి వెళ్ళిపోతుంది. అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది, ఆకర్షిస్తుంది. మన ఇంట్లోకి డబ్బు అనేది విపరీతంగా వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట. అందుకే ఒక 10 రూపాయలు పెట్టేసి మీరేంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అండి 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకోండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు చాలా అంటే విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. పీట వేసుకొని కూర్చుంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తెచ్చేసుకోండి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేసేసుకుంటే ఇక మీ సుడి తిరిగినట్టే అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలామంది అండి పేదరికాలను అనుభవిస్తూ ఉంటారు. పేదరికంలోనే కూడుకుపోయి ఉంటారు. పేదరికం
నుంచి బయటికి రావాలని అనుకుంటూ ఉంటారు, కానీ రాలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని తెచ్చేసుకున్న తర్వాత ఈ చిన్న పరిహారం చెయ్యండి. చూడండి పేదరికం ఎలా తొలగిపోతుందో, పేదరికం నుంచి మీరు ఎలా బయటపడతారో మీరే ఆశ్చర్యపోతారనమాట. అందుకే రాళ్ళ ఉప్పు తెచ్చిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని మీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బౌల్లో ఏంటంటే ఎడమ చేతితో మాత్రమే అండి గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులో అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ పెట్టేసి పూజ గదిలోనే ఒక మూలన పెట్టుకోండి. పెట్టేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. పేదరికం తొలగిపోయి మేము కూడా అదృష్టవంతులుగా మారాలి, ఐశ్వర్యవంతులుగా మారాలి, చక్కగా సంపాదన పెరగాలి, మంచి ఫలితాలను చూడాలి అనేసి మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పుకొని ఈ మూలన పెట్టేసి ఉదయం లేచిన తర్వాత 5 రూపాయల బిళ్ళను పక్కన పెట్టి అదంతా కూడా ఉప్పు, పసుపు, కుంకుమని కవర్లో పోసేసి ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళల్లో పడేయండి. ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళని దానం చేసేస్తే పేదరికం అనేది మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు అండి. ఇదేంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు అండి. కాబట్టి లవంగాలను ఇంటికి తెచ్చుకోండి. మనం ఏంటంటే 10 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే 5 లవంగాలు వస్తాయి. అదే మనము 20-30 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే మనకు ఒక 10-15 లవంగాలు వస్తాయండి. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే ఈ లవంగాలు ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగిస్తాయండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దరిద్రం ఉంటుంది కదా, దాన్ని తొలగించి ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడంతో పాటు జాతక దోషాలు, జాతక సమస్యలను కూడా పోగొట్టడానికి ఏంటంటే కనుక ఈ లవంగాలు ఉపయోగపడతాయి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకున్న తర్వాత రావి ఆకు మీద మీరు అంటే దీపం పెడితే దీపం పెట్టిన తర్వాత నార్మల్గా కుందుల్లో పెట్టుకున్న, రావి ఆకు మీద పెట్టినా, లేదంటే ప్రమిదలో పెట్టుకున్న, ఎలా పెట్టినా ఏం కాదు. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే జాతక దోషాలు ఉన్నాయి, జాతక సమస్యలు ఉన్నాయి, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి, ఏ పని చేసినా కానీ మాకైతే కలిసి రాదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని తీసుకోండి. పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఇలా పువ్వు ఉండే లవంగాన్ని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని దీపం ముట్టించి ఆ దీపంలో ఏంటంటే కనుక ఈ లవంగాన్ని వెయ్యండి. అలాగే ఉంచేయండి. ఆ రోజంతా కూడా అదే అంటే లవంగము అదే నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. ఉదయం సాయంత్రం సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల మీ జాతక దోషాలు, జాతక సమస్యలు పోయి చక్కగా ఆంజనేయుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి. ఈ వస్తువు ఏంటంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. దీనివల్ల మీకు పట్టే అదృష్టం అంతా ఎంత కాదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అత్తరు ఉంటుంది కదా, అత్తరు మనందరికీ తెలిసిందే కదండి. అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఇంటికి తెచ్చుకుంటే మహా అద్భుతం అండి. మనము ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అండి ఎలా అంటే కనుక ఎంత సంపాదించిన కానీ డబ్బు అనేది రాదండి. అలా రాకుండా మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. అత్తరు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అంటే తదితర దేవతలు కూడా చాలా ఇష్టపడతారండి. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. అత్తరు ఏంటంటే కనుక గులాబీ పూలతో కానీ లేదంటే కనుక మల్లె పూలతో ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. మనకి ఇందులో ఏంటంటే కనుక చాలా ఫ్లేవర్స్ని కలిగి ఉంటాయండి అత్తర్లు. కాకపోతే అవన్నీ ఫ్లేవర్స్ మనకు అవసరం లేదు. మనం ఏంటంటే ఇది పూజ గదిలోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనము ఇలా జాస్మిన్ స్మెల్తో కానీ లేదంటే రోజ్ స్మెల్తో ఉండే అత్తర్ని కానీ తెచ్చుకోవాలి. ఇది బ్యాంగిల్ స్టోర్స్లో అలానే కాకుండా ఫ్యాన్సీ స్టోర్స్లో ఇలా లభిస్తూ ఉంటుందండి. మనము షాప్స్లలో దొరుకుతూ ఉంటుందన్నమాట. పూజా సామాగ్రి అమ్మే దగ్గర కూడా ఈ యొక్క అత్తర్ అనేది దొరుకుతుంది. కాబట్టి అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. మహా అంటే 20 రూపాయలు, 25 రూపాయలు ఇలా ఉంటుందండి. అంతకు మించి పెద్దగా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్న బాటిల్ అంటే వస్తుంది. అదొకసారి మీరు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే చాలా ఇంకా మీకు ఒక 3-4 నెలలు పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం పూజ చేసినప్పుడల్లా కూడా 2 చుక్కల అత్తర్ తీసుకోవాలి. ఇలా ఏంటంటే కొంచెం ఇలా చిలకరించడం, ఒక 2-3 చుక్కలు తీసుకోండి అంతే. అంతకు మించి మీరు ఎక్కువగా ఏం తీసుకోకండి, ఎక్కువగా ఏం చేయకండి. ఇలా అత్తర్ని మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అదృష్టమే అదృష్టం అనమాట. ఈ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఇక ఇలా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక వస్తువు అండి మిరియాలండి. మిరియాలు ఎందుకు తెచ్చుకోవాలండి అంటే కనుక మిరియాలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీరేంటంటే కనుక పెద్ద పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోకండి. మనం చెప్పుకున్న వస్తువులు చిన్న చిన్నవే అనమాట. మనకు అందుబాటులో ఉంటాయి కదా, మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవే తెచ్చేసుకోండి. మరి పెద్దవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అందుబాటులో ఉండే చిన్న చిన్న అంటే ప్యాకెట్స్ తెచ్చేసుకొని మనము వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే కనుక తెచ్చేసి పూజ గదిలో పెట్టేసుకుని ఆ తర్వాత వీటిని మనం ఏదో ఒక రకంగా పరిహార పరంగానో లేదంటే కనుక మన ఇంట్లో వంటల్లో మసాలా దినుసుల్లో కానో వాడుకోవచ్చు అనమాట. మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చేసే నైవేద్యాలలో ఏంటంటే కలిపి పెట్టవచ్చు. లేదంటే నార్మల్గా మీరు వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే నైవేద్యం చేస్తే అందులో కూడా చిటికడంతా ఈ మిరియాల పొడిని వేసేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట. నైవేద్యాలు కూడా అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి తెచ్చేసుకుని ఫలితం పొందండి. ఏ వస్తువు తెచ్చుకున్నా మీకైతే మహా అదృష్టం అనేది పడుతుందన్నమాట. అదృష్టమే అదృష్టం. ఇక మీ యొక్క అదృష్టం అనేది చాలా చాలా అంటే
పెరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే సింధూరం అండి. సింధూరం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. సింధూరం అద్భుతాలను సృష్టిస్తుంది. సింధూరం కావచ్చు, కుంకుమ కావచ్చు, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా. కాబట్టి ఈరోజు మీరు ఏం తెచ్చుకోలేము, ఏం చేసుకోలేము అనుకునేవారు కనీసం ఒక చిన్న సింధూరం ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ సింధూరం అంతా కూడా అండి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా సమర్పిస్తే ఏంటంటే కనుక 1000 ఏనుగుల బలం మీకు లభిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అంటే లభిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా అండి సింధూరం కానీ లేదంటే కనుక కుంకుమ కానీ తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే దాన్ని మీరు ధరించడం కానీ లేదంటే కనుక పూజలో వాడుకోవటం కానీ లేకపోతే దానితో కొన్ని విధి విధానాలు పరిహారాలు కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామికి సింధూరం చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ఈ రోజున సింధూరాన్ని తెచ్చుకొని ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నా సరే అనండి ఆంజనేయుడే ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుస్తాడని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటే గనక కుంకుమ పసుపు అండి. మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కుంకుమ పసుపు ఇంటికి తెచ్చుకోండి. అంటే సింధూరం తెచ్చుకోవాలన్నారు కదండి, అంటే కనుక అది తెచ్చుకొని మనం ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం కదండి. మరి కుంకుమ పసుపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకుంటాం కదా. కాబట్టి కుంకుమ పసుపుని ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాలను మనము చూడవచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఈరోజు తమలపాకులను కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే మహా అద్భుతం అండి. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట. అంటే 21 తమలపాకులు కానీ 11 తమలపాకులను కానీ తెచ్చేసుకున్న తర్వాత అవి గుమ్మానికి కట్టుకోవడం. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఆంజనేయ స్వామి పటానికి అంటే సమర్పించడం, లేదంటే దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా మాలలాగా కట్టి జై శ్రీరామ్ అని రాసేసి మీరు బలంగా కోరిక కోరుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి మీరేంటంటే సమర్పించవచ్చు అనమాట. ఇలా అది కూడా చెయ్యొచ్చు. మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్పారు, రెండే తెచ్చుకోవాలనుకున్నా అంటే రెండే తేవాలన్నారు కదండి, ఇన్ని చెప్పారు కదంటే కనుక మీరు ఇవన్నీ ఏం తెచ్చుకోకండి. మీకు ఏవి అవసరమో అవే తెచ్చుకోండి. ఇన్ని తెచ్చుకోవాలని కూడా రూల్ లేదనమాట. కాబట్టి మీకు ఏవైతే అంటే ఉపయోగపడతాయో ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో అవి తెచ్చుకోండి. అంటే మనం చెప్పుకున్నట్టు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసుకుంటే మీకే మంచి ఫలితం ఉంటుంది. లవంగాలు తెచ్చుకుంటే అవి ఎప్పుడు కూడా దీపంలో వేసి వెలిగించుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మసాలా దినుసుల్లో కూడా వాడుకోవచ్చు. మూడోది అత్తరండి. అత్తరు మనందరికీ తెలిసిందే కదా. ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర చల్లిన లేదంటే కనుక పూజ గదిలో చిలకరించిన అండి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. దుష్టశక్తి అంటే మనకు తెలియని కారాత్మక శక్తి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. అందుకే అత్తరు తెచ్చుకున్న మంచిది అనమాట. ఇక ఆ తర్వాత మిరియాల ఘాటు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి తెచ్చేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే కొంచెం మనం ప్రసాదం చేసినప్పుడు చిటికెడంతా కలిపి పెట్టొచ్చు. ధూపం వేసినప్పుడు కూడా ఏంటంటే కనుక కచ్చాపచ్చాగా దంచేసి మిరియాల ధూపం కూడా ఇంట్లో వేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక మిరియాలు ఉపయోగపడతాయి. ఆ తర్వాత కుంకుమ, పసుపు, సింధూరం ఈ 3 కూడా పరమ పవిత్రమైనవి కాబట్టి ఇవి కూడా మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఏం కాదనమాట. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట అండి. కాబట్టి ప్రయత్నించేసుకోండి. అలానే కాకుండా ఈ వస్తువులని మీకు నచ్చినవి రెండే, అన్నీ ఏం తెచ్చుకోకండి. అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. 2 తెచ్చేసుకుని చక్కగా మీరు నిష్ఠ అండి పూజించేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుందన్నమాట. మీరు అనుకోవచ్చు వస్తువుల వల్ల అదృష్టం పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందన్నమాట. కొన్ని వస్తువులు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి. దేవుడికి చాలా ఇష్టమైన వస్తువులు ఉంటాయండి. మనం ఏమనుకుంటామంటే కనుక వస్తువుల వల్ల ఏం కాదులే అనుకుంటాం. కానీ వస్తువుల వల్ల ఏంటంటే మన సుడి తిరుగుతుంది. వస్తువుల వల్లనే ఏంటంటే మన స్థితిగతి మారుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు మనకు దైవానుగ్రహం లేదనుకోండి, వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలా దైవానుగ్రహం కలిగిందనుకోండి ఇంకా మనం దూసుకెళ్తూనే ఉంటాం. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మనం విజయం అంటే చూడగలుగుతాము. చాలా వరకు కూడా మంచి ఫలితాలను పొందుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఇలాంటి వస్తువులను తెచ్చుకోండి. మీకు అవసరమే అంటే తెచ్చుకోండి, అనవసరమైనవి అసలు తెచ్చుకోకండి. అన్నీ తెచ్చుకోవచ్చు అండి అంటే కనుక అలా కూడా మీరు తెచ్చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ మర్చిపోకుండా తులసి దళాలతో కూడా మాల కట్టి అంటే ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలానే కాకుండా తమలపాకులతో కూడా మాల కట్టి ఆంజనేయ స్వామికి అయితే సమర్పించండి. ఇలా కనుక చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో మనం ఏంటంటే కనుక 4 ఒత్తుల దీపం పెడితే నలుమూలల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. ఈరోజు మల్లెపూలని మాలలాగా కట్టేసి ఇలా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి సమర్పిస్తే చాలా మంచిదండి. మన జీవితంలో మనం ఏంటంటే కనుక కొత్త విషయాలను అంటే పరిశోధన చేస్తూ ఉంటాం కదా. కొత్త విషయాలలో మనకి ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి, మనం ఏంటంటే లైఫ్లో అంచలంచలుగా ఎదగడానికి ఇలా మల్లెపూల మాలను కట్టి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి 4 రకాల నైవేద్యాలు కూడా పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మనము చెప్పాలంటే కనుక చిన్న అప్పాలండి. అప్పాలంటారు కొంతమంది
ఏంటంటే గారెలు అంటారు, కొంతమంది బూరెలు కూడా అంటారు. ఒక్కొక్క అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనం అప్పాలు అంటాము, అలానే కాకుండా బూరెలు కూడా అంటూ ఉంటాం కదా. చిన్నవండి, చాలా చిన్నవి ఏంటంటే చేసుకుంటూ ఉంటాం. అవేంటంటే ఆంజనేయ స్వామికి ఇష్టమని ఏంటంటే మనము ఇలా దండలాగా కట్టేసి కూడా మనం ఈ గారెలు అంటే సమర్పిస్తూ ఉంటాం. ఈ అప్పాలు చిన్న చిన్నవి అంటే 21 కానీ లేదంటే కనుక 11 కానీ ఇలా దండలాగా కట్టేసి మెడలో వేస్తూ ఉంటాం. అలా వేయటం వల్ల కూడా ఆంజనేయ స్వామి వాటిని స్వీకరిస్తాడని ఒక నమ్మకం. అలానే ఏంటంటే కనుక ఈరోజు ఇలా అప్పాలను సమర్పించడం వల్ల తీపి పదార్థం కాబట్టి మనకు మంచి జరుగుతుందన్నమాట. తీయటి వార్తలు వినటానికి, మన జీవితంలో చేదనిది లేకుండా ఉండటానికి, మనకేంటంటే అద్భుతం జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఇలా ఈ నైవేద్యం పెట్టి కూడా ఫలితం అంటే పొందవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అండి ఖచ్చితంగా అరటిపళ్ళు ఉంటాయి కదండి. అరటిపళ్ళు కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 అరటిపళ్ళని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత 5 అరటిపళ్ళను కూడా స్వామివారికి సమర్పించండి. 4 రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే ఆంజనేయ స్వామితో అడుగుతారో అది తప్పనిసరిగా మీకు ప్రాప్తం అంటే కలిగిస్తాడని చెప్పొచ్చు ఆంజనేయ స్వామి. కాబట్టి మీరు 5 రకాల అరటిపళ్ళు, బూరెలు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా అంటే మనము స్వామివారికి ఏంటంటే కనుకనండి చక్కగా సమర్పించవచ్చు అనమాట. మనం ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే తమలపాకులను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. తమలపాకులు కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకులను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను అయితే మనం పొందుతాము. తమలపాకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేయండి. అలాగే ఏంటంటే కనుక వాటితో ఏం అంటే పరిహారాలు చేసుకోకండి. శుభ్రం చేసిన తర్వాత సమర్పించడం, శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే కనుక వాటిని మనం తినటం ఇలాంటివి చేయాలి. ఈ రోజున ఆంజనేయ స్వామికి తమలపాకును నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ తమలపాకుని మనం ఏంటంటేనండి చక్కగా స్వీకరిస్తే చాలా మంచిది. ఒకవేళ మీరు తమలపాకుని తినలేమంటే కనుక పంచదారతో కూడా కలిపి తినొచ్చు, బెల్లంతో కూడా కలిపి తినొచ్చు. అలానే కాకుండా నెయ్యి ఇలా మనం తేనెతో కూడా కలిపి తినవచ్చు అనమాట. లేదు ప్లేన్గానే తింటామంటే ఒక తమలపాకు ఇంట్లో వారందరూ కూడా తినండి. సమర్పించిన తర్వాత ఆంజనేయ స్వామికి సమర్పించిన తర్వాత ఏంటంటే దాన్ని స్వీకరిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కొబ్బరికాయ కూడా కొట్టండి. కొబ్బరికాయ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టము. కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచిది. ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా ఏంటంటే దగ్గరలో మనకు ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరే ఉండదండి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా మన ఊర్లో. కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయను కొట్టేటప్పుడు కొబ్బరికాయకు సింధూరంతో బొట్టు పెట్టండి. లేదంటే మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి మరి ఏంటంటే కనుక కొబ్బరికాయని కొట్టండి. అలా కొడితే ఏంటంటే అది సంపూర్ణంగా ఆంజనేయ స్వామికి చేరుతుందన్నమాట. ఆంజనేయ స్వామి అందుకుంటాడు. అంటే ఆ కొబ్బరికాయ ఆ నైవేద్యంగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది. కాబట్టి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలండి. అలా కొడితేనే మంచిదన్నమాట. చాలామంది కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి మాలను ధరిస్తారు. అలానే వచ్చేసి ఆంజనేయ స్వామిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆయనంతటి బలం మనకు కలుగుతుందని, ఎలాంటి భూతపేత పిశాచాలు మనని ఏమి చెయ్యవని, అలానే కాకుండా మనం చాలా అంటే ఆనందంగా ఉండగలుగుతామని, అలానే కాకుండా స్వామివారి యొక్క బలంతో మనం ముందుకు వెళ్ళగలుగుతామని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అండి మీకు తోచినట్టు మీరు ఏంటంటే కనుక వస్తువులను తెచ్చేసుకొని 4 రకాల నైవేద్యం కానీ 2 రకాల నైవేద్యాలు కానీ పెట్టుకోవటం మాత్రం చాలా మంచిదని చెప్పొచ్చు. ఈరోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు అయితే మీకు సిద్ధిస్తాయని పురాణాలే చెబుతున్నాయండి. ఇంకా